ముందుగా హరిని కలవడం నాకు చాలా సంతోషం. తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను కలిసి పనిచేసాం. మళ్ళీ ఇప్పుడు పాపకి 2 ఏళ్ళు. టైం ఫ్లైస్ కదా. సో హ్యాపీ టు మీట్ యూ హరి అండ్ కన్వే మై రిగార్డ్స్ అండ్ ఆశీర్వాదం టు పాప అండ్ యువర్ బెస్ట్ రిగార్డ్స్ టు యువర్ హబ్బీ ఆల్సో. ఎనీవే, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం అండ్ నా అభినందనలు. ముందుగా దేంతో స్టార్ట్ చేయాలని నాకు అవగాహన అయితే లేదండి, కానీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇది కరెక్టా తప్ప చెప్పొచ్చా నాకు తెలియదు. ఇందాక మనం ఒక యాడ్ చూసాం. ఆ యాడ్లో వాళ్ళు చూపించారంటే ఆడవాళ్ళు మనకంటూ ఒక పర్సనల్ నీడ్ ఉంటుంది. ఆ పర్సనల్ నీడ్ని మగాళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళు మనకంటూ కొంత డబ్బుల్ని ఇవ్వాలి, కేటాయించాలి. నాకెందుకు అది కరెక్ట్ అనిపించలేదండి. బీయింగ్ అన్ ఇండిపెండెంట్ ఉమెన్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. మనకు వాళ్ళ డబ్బులు కూడా పెట్టండి, మన నుంచి తీసుకోకపోతే చాలు. మనం సంపాదించి వాళ్ళకి ఖర్చు పెట్టే పొజిషన్కి ఇప్పుడు వచ్చాం. ఇప్పుడు ఏ బాయ్ ఫ్రెండ్ రీఛార్జ్ చేయట్లేదండి, మనం వాళ్ళకి చేస్తున్నాం. కరెక్టా? కరెక్ట్ అంటే ఒక్కసారి చెప్పట్లేదు. నాన్న అర్థం చేసుకోవాలి, బాయ్ ఫ్రెండ్ అర్థం చేసుకోవాలి, మొగుడు అర్థం చేసుకోవాలి. వాళ్ళు అర్థం చేసుకోకపోయినా we have to be so proud. మనకి ఈ మెన్సెస్ అనే ఒక విషయం మాతృత్వానికి దారి అండి. మనకి మదర్హుడ్, మనం అవ్వగలం, తల్లి కాగలం అన్నదానికి అదే ఒక సైన్. వీ హ్యావ్ టు బి ప్రౌడ్ అండి. దాని గురించి మనం తక్కువగా అనుకోవడానికి కానీ, ఎవరు ఏమో అనుకుంటారని మనం బాధపడడానికి కానీ అక్కడ అసలు ప్రసక్తే లేదండి. First we have to be very, very proud that yes, I am a woman. Yes, I am going through this. వాళ్ళు అర్థం చేసుకోవాలని మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా వేస్ట్ అండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నా ఎక్స్పీరియన్స్లో, అంటే నేను ఇప్పుడు 40 క్రాస్ అయ్యాను కాబట్టి నేను చెప్పొచ్చు నా ఎక్స్పీరియన్స్ అని. మనం ఎంతకెంత సైలెంట్గా ఉంటే నన్ను అర్థం చేసుకోవా అని అడిగేంత వరకే వాళ్ళు మనల్ని అర్థం చేసుకోరు. మనం సైలెంట్గా ఉంటే వాళ్ళు మనల్ని ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే మగాళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే అండి, రివర్స్ సైకాలజీ. నిజం అండి ఇది. నేను చెప్పొచ్చు మీకు, ఎందుకంటే ఈ వయసులో ఉన్నాను కాబట్టి నేను మీకు ఖచ్చితంగా చెప్పొచ్చు. మీరందరూ నా నెక్స్ట్ జనరేషన్లో ఉన్నారు. మనం ఎంతకెంత ఓర్పుతో, సహనంతో మన బాధలు ఏది కూడా చెప్పుకోకుండా సైలెంట్గా ఉన్నంత వరకు మన గౌరవం, మన మర్యాద, మనకున్న చోటు మనకు ఉంటుంది. సో అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. మనల్ని వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదండి. మనల్ని ఎవరు అర్థం చేసుకోవాలి తెలుసా? ముందు మనం అర్థం చేసుకోవాలి. యాజ్ ఎ ఉమెన్గా ఇందాక హరి మాట్లాడుతూ చెప్పారు మూడ్ స్వింగ్స్ అని. మన మూడ్ స్వింగ్స్ మనకు అర్థమవుతుందా? ముందు వాట్ ఆర్ వి గోయింగ్ త్రూ అన్నది మనకు అర్థమవుతుందా? మన హార్మోన్స్ ఎంత ఇంబ్యాలెన్స్ అవుతున్నాం అన్నది మనకు అర్థమవుతుందా? మనల్ని మనం అర్థం చేసుకోవట్లేదండి. మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా ఇచ్చేస్తున్నాం. మీకు కుదరలేదనుకోండి, పనిచేయడం చేత కాదు, ఏదో ఒకలా ఫీల్ అవుతున్నారు, డల్గా ఉన్నారు, లేదా యూ ఫీల్ సో డెస్పరేట్, యూ ఫీల్ సో డౌన్ అనుకోండి, చెయ్యకండి. జస్ట్ టేక్ రెస్ట్. ఎవ్వరు మిమ్మల్ని కంపల్ చేయరు. మనమే అన్నీ మన భుజాల మీద వేసేసుకొని నేను చెయ్యాలి కదా, ఏదో కుటుంబం అంతా నా తల మీదే నడుస్తుంది, ప్రపంచం మొత్తం నా భుజాల మీద నేను మోసేస్తున్నానన్న ఫీల్తో మనం మొత్తం అంతా చేసేసి ఎవరు గుర్తించట్లేదు, ఎవరు రికగ్నైజ్ చేయట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. నో, ప్లీజ్ గ్రో అప్. నేను తప్పకుండా చెప్పే ఏజ్లో ఉన్నాను కాబట్టి మళ్ళీ చెప్తున్నానండి, తప్పుగా అనుకోవద్దు. ఏంటి ఇంద్రజ వచ్చింది ఇలా మాట్లాడిందని తప్పుగా అనుకోవద్దు. మీరందరూ ఇంకా నెక్స్ట్ ఇప్పుడు కరెక్ట్గా మీరు ఫ్యామిలీ లైఫ్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఎంటర్ అయ్యి కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు.
చేయకండి. మీకు కుదరలేదనుకోండి, మీ ఒళ్ళు సహకరించట్లేదంటే ముందు మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. మిమ్మల్ని మీరు పుష్ చేసి ఒక కార్నర్కి తీసుకెళ్ళి ఆ తర్వాత నేను ఇలా అయిపోయాను అలా అయిపోయాను. నేను ఒక్కటి చెప్పదలుచుకుంటున్నానండి, మన పర్సనల్ ఫీలింగ్స్, మనకున్నటువంటి ప్రాబ్లమ్స్, మనకున్నటువంటి మూడ్ స్వింగ్స్, ఇవన్నీ కూడా మనమే హ్యాండిల్ చేయలేకపోతే ఆపోజిట్ పర్సన్ ఎలా హ్యాండిల్ చేస్తారు? సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే. సో గెటింగ్ బ్యాక్ టు సురభి, ఒక నిజంగా ఇప్పుడున్న టైంకి, అంటే ఇప్పుడున్న జనరేషన్కి చాలా చాలా అవసరమైన ఒక థాట్ ప్రాసెస్తో ముందుకు వచ్చారు. ముందుగా రాజుగారిని నేను అభినందిస్తున్నాను. ఇప్పుడు మార్కెట్లో మనకు దొరికేటువంటి బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో, పేర్లు చెప్పకూడదు, నేను చెప్పట్లేదండి. ఇప్పుడు వాట్ ఎవర్ శానిటరీ ప్యాడ్స్ వీఆర్ యూసింగ్, అవన్నీ వచ్చేసి ఆ బ్రాండ్కు ఉన్న వాల్యూ అండి. వాళ్ళు అందులో ఏం వాడుతున్నారు, ఎంత హైజీన్ ప్రోడక్ట్గా దాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు అన్నదంతా మనకు తెలియదు. అందులో ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు చెప్పినట్టు ద సూపర్ సాఫ్ట్ టాప్ లేయర్, కాటన్ టాప్ లేయర్ అన్నది వీళ్ళన్నీ ఇప్పుడు బయట పెడుతున్నారు చూడండి. ఇలా మనం వెళ్ళి వాళ్ళని అడగలేము, ఏం యూజ్ చేశారు మీరు, ఇది ఎందుకు ఇలా ఉంది, ఇది ఎందుకు. కొన్ని ప్యాడ్స్ మనం యూజ్ చేసినప్పుడు మనకే తెలిసిపోతుంది ఇది చాలా లాంగ్ పీరియడ్ బ్యాక్లో ఉన్నది, ఊరికే మనకి ఎక్స్పైరీ డేట్ మార్చేసి ఎవడో పెట్టేశాడు అన్నది కూడా మనకు అర్థమవుతుంది. కానీ మళ్ళీ తిరిగి తీసుకెళ్ళి మనం ఇవ్వలేము. సో ఇలాంటి ఆంటర్ప్రెన్యూర్స్ని, అంటే సమాజానికి ఏదో ఒక మంచి చేయాలి, అందించే ప్రోడక్ట్లో ఏదో ఒక మంచితనంతో ముందుకెళ్ళాలి, అందులో హైజీన్ విషయంలో చాలా చాలా జాగ్రత్తలు. ఇందాక రాజుగారు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, మేము ఫస్ట్ ఒక ప్రోడక్ట్ అయితే చేశాము, దాన్ని తీసుకెళ్ళి అంగన్వాడీలో ఉన్న వాళ్ళకి మేము ఇచ్చాము, వాళ్ళ ఫీడ్బ్యాక్ మేము తీసుకున్నాము, పాజిటివ్ నెగటివ్ రెండు కూడా మేము తీసుకున్నాము. నెగటివ్ పాయింట్స్ ఏదైతే ఉంటే దాని మీద కూర్చొని మేము మళ్ళీ వర్క్ చేసి మళ్ళీ దాన్ని ఎంత బెస్ట్ ప్రోడక్ట్గా మీ ముందు తీసుకురావాలో మేము తీసుకొచ్చాం. అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయకపోతే ఇంకెవరు చేస్తారండి? మన వాళ్ళని కదా మన ముందు ఎంకరేజ్ చేయాలి. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఒక్కసారైనా కొత్తగా ఒక ప్రయత్నం చేసేవాళ్ళని, కొత్తగా ఒక ప్రోడక్ట్ని తీసుకొచ్చి మన ముందు మంచి ప్రోడక్ట్గా తీసుకొచ్చి నిలబెట్టాలన్న తాపత్రయంతో ఉన్న ఇలాంటి ఆంటర్ప్రెన్యూర్స్ని మనం ఆదుకోవాలి ముందు. అండ్ అసలు తెలుగు పర్సన్గా ఆయన ఇలాంటి ఒక ఎఫర్ట్స్ పెట్టారు. తెలుగు వాళ్ళంగా మనం గర్వించదగ్గ ఒక ఎఫర్ట్ అన్నమాట ఇది. ఎందుకంటే హైజీన్ అన్నది చాలా చాలా లో రేట్లో ఉందండి. ఏదో ఒకటి ఒక 3 days 5 days మనం క్రాస్ చేసేస్తే చాలు అన్న ఒక థాట్ ప్రాసెస్లోనే లేడీస్ అందరం ఉన్నాం. అలా కాదండి, దాంట్లో చాలా విషయాలు డిపెండ్ అయి ఉన్నాయి. మీ మెన్స్ట్రువల్ హైజీన్ కనుక కరెక్ట్గా మీరు పాటించకపోతే యూట్రస్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు చాలా జాగ్రత్త పడాలండి. ఇప్పుడు PCODs కానివ్వండి, పిల్లలు పుట్టట్లేదని IVF కానివ్వండి, మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. చాలా విషయాలు, ఈవెన్ మెన్స్ట్రువల్ సైకిల్స్ కూడా once in 3 months, once in 6 months, అసలు ఏం జరుగుతుంది మన బాడీలో అని కూడా మనకేం అర్థం కావట్లేదు. నేను ఇది కారణం చెప్పట్లేదు, ఈ ప్యాడ్లో హైజీన్ లేకపోవడమో, లేకపోతే మనం యూజ్ చేసే ప్యాడ్లో వాళ్ళు యూజ్ చేసే ఏదో ఒక కెమికల్ కూడా దీంట్లో ఒక కారణం కావచ్చు. సో వీ హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్. అండ్ ఇంత నమ్మకంగా, ఇంత కాన్ఫిడెంట్తో హైజీన్ కోసమే మేము డిజైన్ చేసామని చెప్పే ఈ ప్రోడక్ట్ని డెఫినెట్గా మనం ఒక్కసారి ట్రై చేసి చూడొచ్చు. వన్స్ ట్రై చేస్తే తెలుస్తుంది కదా బెస్ట్ ప్రోడక్టా కాదా. అంటే కేవలం బ్రాండ్ కోసమని వెళ్ళకుండా, వై డోంట్ వి జస్ట్ గివ్ అ ట్రై అండ్ సీ, ఎస్ మనం కూడా బెటర్గా చేయొచ్చేమో. ఆయన అన్నట్టు మనం యూజ్ చేసిన ఇన్ని రోజులుగా యూజ్ చేసిన ఆ ప్రోడక్ట్ కంటే ఈ ప్రోడక్ట్ చాలా బాగుందన్న ఫీల్ మనలో కలిగింది అనుకోండి, మనం 10 మందికి చెప్తాం, ఆ 10 మంది 100 మందికి వెళ్ళి చెప్తారు. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ మన ఏమంటారండి, ఎక్కడో కూర్చొని ఇక్కడ వ్యాపారం చేస్తూ కోట్లు సంపాదిస్తున్న వాళ్ళని ఎంకరేజ్ చేసే బదులు మన మధ్య ఉన్న మన వాళ్ళని మనం ఎంకరేజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్.
సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఎవరైతే ఇది చూస్తున్నారో, ఎవరైతే ఇది మీ దాకా ఈ ఒక్క విషయం వచ్చి చేరిందో వాళ్ళందరూ కూడా సురభి మెన్స్ట్రువల్ ప్యాడ్స్, శానిటరీ ప్యాడ్స్ మీకు అవైలబుల్గా రాబోతున్నాయి మీ పక్క స్టోర్స్లోని. ఒక్కసారి తీసి యూజ్ చేసి చూడండి. అలాగే మెన్స్ట్రువల్ కప్స్, ప్యాడ్స్ ఉన్నాయి కదా మేడం, మెన్స్ట్రువల్ కప్స్ ఎందుకు? కొన్ని వర్క్ ఫ్రంట్లో అండి వాళ్ళ జాబ్ నేచర్ ఎలా ఉంటుందంటే ప్యాంట్ షర్ట్స్ లేదా కొంచెం టైట్ ఫిట్లో ఉన్న కాస్ట్యూమ్సే వేసుకోవాల్సిన నెసెసిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వాళ్ళు పోలీస్ కావచ్చు, ట్రాఫిక్లో నిలబడే వాళ్ళు కావచ్చు, ఇంకా చెప్పాలంటే మీకు జీన్స్ ప్యాంట్స్తో మాత్రమే వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, జిమ్ ట్రైనర్స్ కావచ్చు. ఇలాంటి వాళ్ళకందరికీ ఏమవుతుందంటే మీకు ఆ ప్యాడ్స్ పెట్టుకుని అలాంటి జీన్స్ కానీ ప్యాంట్స్, ముఖ్యంగా చెప్పాలంటే జెంట్స్ లాగా కాస్ట్యూమ్ వేసుకున్న వాళ్ళకి అది కొంచెం ఆక్వర్డ్గా కనబడుతుంది ఆ ప్లేస్. సో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మనం వర్క్ అని వెళ్ళినప్పుడు 10 మందితో కలిసి పని చేయాలి, అక్కడ మగాళ్ళు ఉంటారు, అందరి చూపులు ఒకేలా ఉంటాయని మనం చెప్పలేము. సో అలాంటి సమయంలో ఈ మెన్స్ట్రువల్ కప్స్ అనేది మీకు చాలా వరకు ఉపయోగపడతాయి. ఏమాత్రం కూడా మీరు మీ ఒక ప్రైవేట్ డ్యూరేషన్ ఆఫ్ డేస్లో ఉన్నారన్నది ఎవ్వరికీ తెలియచేయకుండా హ్యాపీగా మీరు వెళ్ళారా, వర్క్ చేసుకున్నారా, రావచ్చు. ఇంకొకటి మెన్స్ట్రువల్ కప్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అండి, క్లోజ్ ఫ్రెండ్, తనకి ఉన్నారు మగాళ్ళు, తెలుసుకోండి తప్పేం లేదు, వాళ్ళు తెలుసుకోవడం ఏం తప్పు కాదు. తనకి పీరియడ్స్ వచ్చేసి రెగ్యులర్గా మనకు పడినట్టు ఫ్లో ఉండేది కాదండి. ఎప్పుడో ఒకప్పుడు 1 అవర్కి లేదా 2 అవర్స్కి వన్స్ గట్టిగా ఇంత పడేసేది, అంతే. మళ్ళీ 1 అవర్ తర్వాత లేదా 1.5 తర్వాత మళ్ళీ గడ్డగా ఇంత పడుతుంది. సో అందరికీ కూడా 100 మంది ఉన్నారంటే 100 మంది ఆడవాళ్ళకి ఒకేలాగా ఫ్లో అనేది ఉంటుందని కానీ, ఒకేలాగా మెన్స్ట్రస్ అనేది ఉంటుందని కానీ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో తను చాలా ఇయర్స్గా ఈ కప్సే వాడుతుంది. తను చాలా కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఈ ప్యాడ్స్ పెట్టినప్పుడు దానికి ఎట్లా ఉంటుందంటే ఆ పర్టికులర్ పాయింట్లో ఉండిపోతుంది. అది మారిస్తే కానీ దానికి కంఫర్టబుల్ ఉంటుంది. మైండ్లో ఒక హిచ్ ఉంటూనే ఉంటుంది, ఎప్పుడు వెళ్ళిపోదామా వాష్రూమ్, ఎప్పుడు వెళ్ళిపోదామా అనేసి. సో ఇలాంటి కొన్ని విషయాలు ఉన్న వాళ్ళందరూ కూడా మెన్స్ట్రువల్ కప్స్ చాలా ఈజీగా వాడుకోవచ్చు. అండ్ మనం ఇప్పుడే డెలివరీ చేసిన వాళ్ళకి కూడా ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆఫ్టర్ డెలివరీ. ప్రీ డెలివరీ ఎంత కష్టమో పోస్ట్ డెలివరీ అంతకంటే కష్టం అండి. అవన్నీ దాటుకొని మనం రావాలి ఆడవాళ్ళం, ఇంకా తప్పదు, అలా అడ్జస్ట్ అయిపోవాలి. ఇంకా పెప్పర్ స్ప్రే ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే మీరు న్యూస్ అంతా చూసుంటారు. బయటకు వెళ్ళినప్పుడు కాదండి, ఇంట్లో ఉన్నప్పుడు కావాలేమో మనకు. మొన్న చూస్తే ఒక ఆవిడ్ని ఇంట్లోనే బంధించి, అయ్యేమో మరి నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఎన్ని దాటుకుంటూ వస్తే మనం నిజంగా విమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటామో నాకైతే అర్థం కావడం లేదు. అనుకుంటేనే చాలా కష్టంగా ఉంది ఆవిడ పరిస్థితి. పిల్లల్ని కూడా చూసేదానికి అలౌ చేసేవారు కాదంట. ఆ పాపకి తల జడ వేసినప్పుడు, భోజనం తెప్పించినప్పుడు మాత్రమే తను ఎలా అయిపోయిందని మీరు చూసుంటారు కదా, పక్కగా అయిపోయింది. ఐ ఫీల్ సో బ్యాడ్ అండి. ఇంకా మనం ఉమెన్స్ డే ఈక్వల్ రైట్స్ అని చెప్పాలంటే ఈసారి ఉమెన్స్ డే థీమ్ ఏంటో తెలుసా? విమెన్ ఈక్విటీ. అబ్బో సాధించేసాం కదా మనం. 3% కూడా రాలేదండి, 30% కాదు, 3% కూడా రాలేదు. మనల్ని చూసే వాళ్ళ చూపు, మనం వేసుకునే డ్రెస్సు, దాన్ని బట్టి మనల్ని జడ్జ్ చేస్తున్నారు. అది ఇంకా మారలేదండి. చీర కట్టుకుంటే ఒకలాగా, జీన్ అండ్ టీషర్ట్ వేసుకుంటే ఒకలాగా, స్లీవ్లెస్ వేసుకుంటే మరోలాగా. ఎవరిచ్చారండి అధికారం వాళ్ళకి? ఎనీవేస్, వీ హ్యావ్ టు ఫైట్ and we have a long way to go. ఒకే విషయం నేను మళ్ళీ మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, బీ స్ట్రాంగ్,
అలా మీరు స్ట్రాంగ్గా ఉండాలంటే ముందు మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. ఎస్ చెప్పాల్సిన చోటు ఎస్ చెప్పండి, నో చెప్పాల్సిన చోటు అది ఎవరైనా సరే నో అని మాత్రమే చెప్పండి. దయచేసి ఎవరి కోసము, అది మీ నాన్నగారు తల్లి అవ్వచ్చు, లేదా మీ మొగుడు కావచ్చు, రేపు మీ కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి. యు ఆర్ అన్ ఇండివిజువల్, యూ హ్యావ్ అ కంప్లీట్ లైఫ్. సో లివ్ లైఫ్ ఫుల్లెస్ట్. అండ్ ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ మీకోసమే మీ ముందు తెచ్చారు. డెఫినెట్గా ఇది చాలామందికి హెల్ప్ అవుతుంది. ఇక్కడ హామీ ఇస్తున్నారు, హైజీన్లో 100% మేము ఇస్తాము, ఏ మాత్రం కాంప్రమైజ్ చేసుకోము అని. సో లెట్స్ ఆల్ గెట్ యునైటెడ్, లెట్స్ గివ్ అ ట్రై. కొత్త ప్రోడక్ట్కి ఒక ట్రై ఇచ్చి చూద్దాం. ఇఫ్ దిస్ వర్క్స్ బెటర్, వై డోంట్ వి చేంజ్? Change is the only unchangeable thing. Thank you.